ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. ప్రియులారా, దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల ప్రయాణాన్ని గురించి ఈ ద్వితీయోపదేశ కాండములో జ్ఞాపకం చేస్తున్నాడు. వారి దాటి వచ్చిన ప్రదేశము ఐగుప్తు. వారు ఐగుప్తులో నుండి దాటి అరణ్యములో నడిచారు. ఐగుప్తులో నుండి వారు దాటుటకు దేవుడే కారణం. అప్పుడు దేవుడు వారిని గ్రద్ద రెక్కల మీద మోసినట్లు దాటించాడు. ఈ విషయం నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. గద్ద రెక్కల మీద మోసినట్లుగా దేవుడు ఇశ్రాయేలీయులను ఫరోకు అందకుండా వారిని ఎర్ర సముద్రమును దాటించి అవతలకు తీసుకొచ్చాడు. ఇప్పుడు అవతలకు వచ్చిన తర్వాత వారంతా అరణ్యములో ప్రయాణం చెయ్యాలి. ఈ అరణ్య ప్రయాణము 40 సంవత్సరాలు సాగింది. నిజానికి సీనాయి పర్వతము నుండి కాదేషు బర్నియాకు, అలాగే కాదేషు బర్నియా నుండి మోయాబు మైదానాలకు దాదాపు 11 రోజుల ప్రయాణం మాత్రమే. కానీ వారు అక్కడికి చేరుకోవటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాలు ఎన్నో సనుగులు, ఎన్నో సంశయాలు, ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో ఆపదలు, ఎన్నో మరణాలు, మరెన్నో ఇబ్బందులు, ఇవన్నీ దాటి వచ్చిన ఇశ్రాయేలీయులతో మోషే చెప్తున్నాడు, ఒక్కసారి మీ ప్రయాణం గురించి జ్ఞాపకం చేసుకోండి. సీనాయి పర్వతం నుండి సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో అలసిపోయిన తన కుమారుణ్ణి ఒక తండ్రి భుజాలపై ఎత్తుకొని మోసినట్లు దేవుడు మిమ్ములను ఇక్కడి వరకు మోసుకొచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ సంవత్సరాంతానికి వచ్చిన మనం కూడా ఒకసారి వెనక్కి చూసుకుంటే ఎన్నో ఆపదలు దాటి వచ్చాం. కొంతమంది అయితే ఆత్మీయులను పోగొట్టుకున్నారు, మరి కొంతమంది అయితే అప్పులు పాలయ్యారు. అయినా వాటన్నిటినీ అధిగమించి ఈరోజు మరొక సంవత్సరపు ముంగిట్లో మనం ఉన్నాం. ఇదంతా దేవుని యొక్క కృప. ఆయన ఒక తండ్రి తన కుమారుణ్ణి మోసినట్లు మనలను మోయుట వల్లనే. ఒక భక్తుడు పరిచర్య కొరకు రాత్రి వేళ గాఢాంధకారమైన లోయ మార్గములలో ప్రయాణం చేస్తున్నట్లు కలగన్నాడు. తోడెవరూ లేరు, ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రాత్రి అంతా నడిచేశాడు. అక్కడ పరిచర్య ముగించుకొని మరుసటి రోజు పగలు గత రాత్రి తాను వెళ్ళిన మార్గము గుండా తిరిగి వస్తూ ఉన్నాడు. గత రాత్రి ఈ దారిలోనే కదా వచ్చాను అని తన అడుగు జాడలను చూసుకుంటుంటే ఆశ్చర్యం కలిగింది. అక్కడ అతని అడుగు జాడలతో పాటు మరొకరి అడుగు జాడలున్నాయి. వెంటనే ఆందోళన చెందాడు. గత రాత్రి నాతో ఎవరూ లేరే, మరి ఈ అడుగు జాడలెవరివి? సాతానువా అని భయపడుతూ ఉంటే ప్రభు చెప్పాడు, నా కుమారుడా, గత రాత్రి నేను నీతో నడిచాను అని చెప్పాడు. భక్తునికి చాలా సంతోషం కలిగింది. అలా నడుస్తూ నడుస్తూ మరికొంత దూరం వచ్చినప్పుడు ఒక భయంకరమైన లోయలో అతడు దిగాడు. గత రాత్రి ఈ లోయ గుండానే కదా వచ్చాను అనుకుంటూ అతని అడుగుజాడలను చూసినప్పుడు అతని మనసు కలవరం చెందింది. ఎందుకంటే ఆ లోయ వరకు ఉన్న ఇద్దరి అడుగుజాడలు ఈ లోయలో లేవు, ఒకరి అడుగుజాడలు మాత్రమే ఉన్నాయి. వెంటనే కలవరంతో భక్తుడు, ప్రభువా, ఈ లోయలో ఒకరి అడుగు జాడలే ఉన్నాయేమిటి? అనగా ఈ లోయలో నువ్వు నన్ను విడిచిపెట్టావా అని ఆతృతగా అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడు, నా కుమారుడా, ఈ లోయలో నీవు చూస్తున్న అడుగు జాడలు నీవి కాదు, నావి. ఈ లోయను నీవు దాటుచున్నప్పుడు నేను నిన్ను నా భుజములపై ఎత్తుకొని మోసాను, అందుకే నీ అడుగు జాడలు పడలేదు, నా అడుగు జాడలే పడినవి అని చెప్పాడు. భక్తుడు చాలా ఆనందంతో ప్రభువును స్తుతించాడు. ఈ లోపులో మెలకు వచ్చేసింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, గడిచిన ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను ఎత్తుకొని మోసాడు. అందుకే ఈ సంవత్సరపు అంతానికి మనం వచ్చాం. లేకపోతే మనము ఈ సంవత్సర కాలములో ఎప్పుడో చనిపోయి ఉండేవారం. గనుక అలాగు మనలను మోసుకొని ఈ సంవత్సరాంతానికి తీసుకొచ్చిన ఆ ప్రభువును స్తుతిస్తూ కన్నీటి హృదయాలతో కొనియాడదాం. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. దాటి వచ్చిన పరిస్థితులన్నీ గుర్తు చేసుకుంటుంటే మా హృదయాలు ద్రవిస్తున్నాయి. ఇదిగో కన్నీటి హృదయాలతో
మేము నిన్ను ఆరాధించటం, స్తుతించటం తప్ప మేము నీకు ఏమి ఇవ్వలేము. మా స్తుతుల అర్పణను అందుకొని మమ్మలను ఆశీర్వదించి నూతన సంవత్సరములో కూడా మాకు తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.